మరి ఇంత దారుణమా? ఇంత దారుణాతి దారుణం ఎవరో కాదు, మనల్ని ఏడు గల్ఫ్ దేశాలకు పిలిపించుకొని దెబ్బ కొట్టింది ఎవరు అంటే ఎవరో కాదు, మన ఇండియానే మనకు వీసా తీసేవాడే, మన ఇండియానే మనకు దెబ్బ కొడతాడు. ఒక్క డ్రైవర్ వీసా కోసము అప్లై చేస్తే మన ఇండియా వాళ్ళు 1,20,000 అడుగుతారు. అంటే మోసం. అక్కడ ఇంట్లో పనిచేసేదానికి డ్రైవర్ వీసా తీస్తే 1,20,000 అడుగుతాను. ఏం మోసం ఇది? నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింటే నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుంటే ఖతార్లో వీసా ఫ్రీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి. వర్కర్స్ ఉంటారు కదా, డ్రైవర్సు, వీళ్ళు వచ్చేవాళ్ళు, లాస్ట్కి ఆడళ్ళు కూడా, వాళ్ళకు కూడా వీసా ఫ్రీ. కానీ ఆ వీసా మన కాడి నుంచి కాపీలు తీసి ఆ వీసా తీర్చారు కదా, తీసి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అత్త కానీ ఆంటీ కానీ ఎవరైనా కానీలే, మామ కానీలే, ఎవరైనా కానీలే, వాళ్ళ స్వార్థాల కోసం 1,20,000 అడుగుతారు. అది ఎవరి చేత పంపించారు? ఏజెంట్కి పంపించారు. అంటే వీళ్ళు అడగలేరు అనమాట. వీళ్ళు అడగలేక ఏజెంట్కి పంపించి ఏజెంట్ ద్వారా వీళ్ళు ఆదాయము పొందుతారు అన్నమాట. ఇప్పుడే తెలిసిందనమాట ఆ విషయం నాకు. వీసా ఫ్రీ ఖతార్ టోటల్గా, ఒక్క బయట వీసా తప్ప ప్రతి ఒక్కటి ఇంట్లో పనిచేసే వాళ్ళకి, కద్దమ్మకి కానీ, అదే పని మనిషికి కానీ, వంట చేసే మనిషికి కానీ, చిల్డ్రన్స్ కేర్ ఉంటారు కదా, పిల్లలను చూసుకునే వాళ్ళకి కానీ, డ్రైవర్ కానీ, హౌస్ వైఫ్ కానీ, ప్రతి ఒక్కరు ఫ్రీ వీసా అయితే మనోళ్ళు ఏజెంట్తో కుమ్మక్కయ్యి 1,20,000 1,30,000 చెప్తారనమాట. ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసిన సందేశం అన్నమాట ఇది. ఇప్పుడే నాకు ఆ వార్త తెలిసిందనమాట. మరి ఇంత దారుణమా? బయట వాళ్ళు అంటే ఓకే, ఇండియన్సు, ట్యాక్సీ దొరికిన వాళ్ళు, ఇండియన్సు, బంగ్లాదేశ్ వాళ్ళు, నేపాల్ ఉండరు. వాళ్ళకి వచ్చేసి సంవత్సరానికి 3,000 కట్టాలా, 3,000 ఖతార్ రియాలు కట్టాలన్నమాట. అది దగ్గర 60,000 అవుతుంది. అది ఓకే, బయట పని చేసుకునే వాళ్ళు. కానీ ఇంట్లో పని చేసుకునే వాళ్ళకు కూడా 1,20,000 1,30,000 అడుగుతానంటే మన ఇండియా వాళ్ళు వీసాలు తీసి ఎంత దారుణానికి, ఎంత మోసాలకు, ఎంత పాల్పడతారో చూడండి ఒకసారి మీరు పోయి ఇంటర్నెట్లో పోయి ఖతార్ సైట్లో పోయి ఒకసారి చూడండి. ఖతార్ సైట్లో కూడా ఏం చెప్తుందంటే టోటల్ ఫ్రీ, కానీ యాత్రికులకు మాత్రము 30 రోజులకు వచ్చేసి 100 రియాళ్ళు, వారమైన 100 రియాళ్ళు, 3 నెలలు అయితే కనుక 250 రియాళ్ళు ట్రావెలర్స్కి. ఏది యూట్యూబ్ చేస్తారు కదా, ఆ ట్రావెలర్స్కి అంత మాత్రమే. మళ్ళీ లోపల పోయిన తర్వాత మెడికల్ వాళ్ళే చూసుకోవాలి, ప్లస్ వచ్చి రూమ్ వాళ్ళే చూసుకోవాలి. ట్రావెలర్స్ ఉంటారు యూట్యూబ్ చేసేవాళ్ళు, వాళ్ళు. కానీ మన ఇండియా వాళ్ళకి వీసా తీసేవాళ్ళు ఎంత దారుణము. అబ్బా మామ, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయి, అండ్ సబ్స్క్రైబ్ చేయి మామ.